అందరు నమస్కారం అండి. నేను మీ కూనియాక బాబు. ఈరోజు ఒక రకంగా ఒక హాట్ టాపిక్ అనమాట. ఏంటంటే అది మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. తమిళనాడులో ప్రభుత్వం మారింది, ఒక రకంగా సంతోషం. ఎందుకంటే ఈ సనాతన ధర్మం మీద ఒంటికాలి మీద వేస్తున్నటువంటి డిఎంకే పార్టీని మట్టి కనిపించారు. ఈ టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అసెంబ్లీ మొదటి రోజే ఆ ఉదయనిధి స్టాలిన్ అసలే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పార్టీ, 3వ స్థానానికి వెళ్ళిన పార్టీ. ఎందుకని ఇప్పటికీ తెలుసుకోకపోతే ఎట్లాగా? ఇప్పటికి తెలుసుకోకపోతే ఎట్లాగా? సనాతన ధర్మం మీద విరుచుకుపడి అదేదో వైరస్ అన్నట్టు మాట్లాడుతున్నాం ఉదయనిధి. ఆయన నమ్మిన సిద్ధాంతం ఏందో అది ఫాలో అయిపోవాలి తప్ప నేను మంచివాడిని చెప్పుకోవడం కోసం ఎదుటి వాళ్ళు ఎదవలని చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎంతవరకు మంచివాడో నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఉదయనిధి గారు, నువ్వు ఎంత మంచివాడవో నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అసలు తమిళనాడు అనగానే దేవాలయాలు, చోళుల కానించి చాళుక్యుల కానించి పల్లవుల కానించి ఎంతోమంది తమిళనాడు కీర్తిని దశ దిశలో వ్యాప్తి చేశారు. హైందవ తత్వాన్ని రామేశ్వరం అయితేనేమి, కంచి అయితేనేమి, ఎక్కడ చూసుకున్నా ఎటు చూసుకున్నా ఇది అరుణాచలము. నువ్వు ఏ మూలకెళ్ళినా హైందవ ఆనవాళ్ళు, హైందవ వైభవము నువ్వు కాదనలేనంత కనిపిస్తూ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి షట్క్షేత్రాలు, 6 క్షేత్రాలు. తమిళనాడు అనగానే పోతురాజు. తమిళనాడు ప్రజలను చూస్తే ఒక రకంగా ముచ్చటేస్తుంది. ఎప్పుడు బొట్టుతోనే కనిపిస్తారు, నామాలతో కనిపిస్తారు, విభూతి రేఖలతో కనిపిస్తారు. అటువంటి తమిళ ప్రజలని మనోభావాలను దెబ్బతీస్తూ ప్రవర్తించిన ఈ యొక్క తీరు ఇప్పటికీ మార్చుకోకపోతే ఎట్లయ్యా ఉదయనిధి? నీకు వయసు పెరుగుతుందా కానీ బుద్ధి పెరగకపోతే ఎట్లాగా? నీ మతం అంటే నీకు ఇష్టం ఉండొచ్చు, కాదను. నేను ద్వేషం దాన్ని మీ గురించి ఇప్పుడు మాట్లాడు. మరి ఈ హైందవ సిద్ధాంతం మీద విరుచుకుపడ్డవేంటి? సనాతన ధర్మం నిన్నేం చేసింది? నీ కుటుంబానికి ఏమైనా చెడ్డపేరు తెచ్చిందా? నీ పార్టీకి ఏమైనా చెడ్డపేరు తెచ్చిందా? నీకేమైనా రూపాయి నష్టం తెచ్చిందా? ఇతర వాళ్ళ యొక్క బతుకుల్ని కలబెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇతర యొక్క మతాల యొక్క సిద్ధాంతాలను కలబెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇది ఎంతవరకు కరెక్టు? నేను చదువుకోవాలా? నువ్వు స్కూల్లో చెప్పలేదా? నీకు మీ నాన్న చెప్పలేదా? ఇలాంటి సిద్ధాంతాలను నమ్మే మీ తాత ఏం సాధించాడు? కరుణానిధి. ఇప్పుడు మీ నాన్నగారు ఏం సాధించారు? గంపెడు చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంకా మనిషి మారిపోతే ఎట్లాగా? మూర్ఖపు సిద్ధాంతాలతో, మూర్ఖపు ఆలోచనలతో ఈ హైందవ ధర్మాన్ని ఎప్పుడు నీకు హైందవ ధర్మమే కనిపిస్తుందా? మిగతా ధర్మాలని ఏమంత ప్రశ్నించే హక్కు నీకు, ధైర్యం, దమ్ము ఉన్నాయా? హైందవులు సాత్వికులు, అందుకే మీ ఆటలు సాగుతున్నాయి. ఇది ఇక్క సాగదు. చూసావు కదా, నీకు చెప్పుల దండతో సత్కారం చేశారు, చెప్పుల దండ సత్కారం చేశారు. ఇంకా శృతి మిస్తే ఇంకా చాలా చాలా దూరం పోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మసులుకో, నోరు అదుపులో పెట్టుకో. హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని గౌరవించు. గౌరవించకపోయినా అన్నీ ముసుకొని కుదురుగా కూర్చో. కాబట్టి ఉదయనిధి స్టాలిన్ గారు, మీది యువరక్తం. ఎంతగా నువ్వు పేరు తెచ్చుకోవచ్చు అంటే అంతగా. ఎందుకంటే వయసు మీద ఉన్నావు కాబట్టి చక్కగా నడుచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. భావి తమిళనాడుకి సీఎం కావచ్చును. ఏదో అవాకులు చవాకులు పేలుతూ ఎంతసేపు సనాతన ధర్మం మీద పడతావు? మిగతా అన్నీ కరెక్టేనా? దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి? ఎప్పుడైనా ప్రశ్నించే ధైర్యం చేసావా? తప్పటే ధైర్యం చేసావా? అన్నింటిలో కరెక్ట్గా కనిపిస్తున్నాయా? ఏ మతంలోనూ మూఢనమ్మకాలు లేవా? చాలా ధైర్యం చేసి చెప్పగలవా? లేవని చెప్పగలవా? నువ్వు ఆచరిస్తున్న మతంలో కూడా మూఢనమ్మకాలు లేవని నిరూపించగలవా?
చెప్పు. మరి అలాంటప్పుడు చేతకానప్పుడు అన్నీ కట్టుకొని కూర్చోవాలి. నీ పనేది నువ్వు చేసుకోవాలి. ప్రజలకు ఏం చేయాలా అని ఆలోచించాలి. ప్రజలకి ఏం చేయాలా, ఏం చేస్తే ప్రజలకి మేలు జరుగుతుంది, వాళ్ళకి విద్య, వైద్యం, కనీస సౌకర్యాలు, పేదరిక నిర్మూలన, ఇలాంటి వాటికి దృష్టి పెట్టాల్సింది పోయి హైందవత్వం మీద పడతావేంటి? సనాతన ధర్మం నోరు తెరిస్తే సనాతన ధర్మం అంటే వైరస్ అంటావు, డెంగ్యూ అంటావు. నువ్వు ఆచరించే మతంలో వాళ్ళకి ఇప్పుడు రోగాలు రావట్లేదా? పేదరికం ఉండట్లేదా? మోసాలు చేయట్లేదా? అందులో దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు లేరా? సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నావే, సనాతన ధర్మం కాదనేటువంటి నువ్వు ఆచరించేటువంటి ఆ మతంలో లేరని చెప్పగలవా? మరి నీకు తెలిసి నువ్వు ఎట్లా మాట్లాడతావు? మరి నీకేం హాని చేస్తుంది? సనాతన ధర్మం అంటే ఆ పేరులో ఉంది చక్కగా నడుచుకోవడం, సమాజ శ్రేయస్సు దృష్ట్యా పాటించాల్సినటువంటి ధర్మాలు, ధర్మబద్ధంగా నడుచుకోవడమే సనాతన ధర్మం. దాన్ని వ్యతిరేకించే నువ్వు ఎంత మూర్ఖుడివో ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఇలాగని చూస్తూ ఊరుకోరు కదా. గుర్తుపెట్టుకో, ప్రభుత్వం కూడా మారింది. ఈ విజయ్ గారు కూడా కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉండాలి. మీలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కూడా నేను సూచిస్తున్నాను. ఆయన గమ్మున్నా కానీ మీ రాష్ట్ర ప్రజలు గమ్ముండరు. ఇప్పటికే చెప్పులతో సన్మానం చేశారు. గుర్తుపెట్టుకో, నీకు అలవాటు కావచ్చు, నీకేం అనిపించకపోవచ్చు, చెప్పులతో కొట్టించుకోవడం కూడా గౌరవమే నువ్వు భావించవచ్చేమో. అట్లాగైనా 4 ఓట్లు వస్తాయనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినంతకాలం నువ్వు చతికిల పడతావే తప్ప పైకి రావు. మొన్నటికి మొన్న బొట్టాబొట్టిగా గెలిచావు, పెద్ద మెజార్టీ కాదు ఇది. గుర్తుపెట్టుకో, అధికార పార్టీలో ఉన్న నువ్వు బొట్టాబొట్టిగా గెలిచావు. ఒకనొక టైంలో నువ్వు ఓడిపోయే స్థితి, ఒకనొక రౌండ్లో మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయాడు. ఇంతకన్నా ఘోర పరాభవం ఎక్కడుంటుంది? ప్రధాన కారణం బాగా తెలుసు. మీరు ఎన్నో పథకాలు పెట్టారు, ఎన్నో చేశారు. ఒక రకంగా కొంతమంది ఒక మంచి పరిపాలన అందించారని చెప్పారు కూడా, సంతోషం. అయినా ఎందుకని మీరు ఇట్లా నష్టపోవాల్సి వచ్చింది? కేవలం సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని హేళన చేయడం, నోరు చించుకొని రోగాల పేరుతో పేటరైపోవడం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇకనైనా సనాతన ధర్మాన్ని, పక్క ధర్మాలను కూడా గౌరవించే తత్వం అలవాటు చేసుకో. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఇప్పుడు ప్రజాప్రతినిధివి, ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడి ఒక రకంగా, కానీ నీ ప్రవర్తన దాని తగ్గట్టుగా లేదు. ఏది శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. ఇన్నేళ్ల పరిపాలన మీ ప్రభుత్వమే కూలిపోయింది, అట్టసహకుండా పోయింది, 3వ స్థానానికి వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకో, మిమ్మల్ని నమ్మిన పార్టీలు కూడా వెళ్ళిపోతున్నాయి బయటికి. మిమ్మల్ని నమ్మిన పార్టీలో మీతో ఉన్న పార్టీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే సనాతన ధర్మం ఇలాగ నోటుకొచ్చిన వాగుతూ విరుచుకుపడుతుంటే చివరికి ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నీ ఒక్కొక్కటి అనుభవంలోకి వస్తాయి, ఒక్కొక్కటి ఖచ్చితంగా అనుభవంలోకి వస్తాయి. మారాలి. అయ్యా ఉదయనిధి, హీరోగా అట్టర్ ఫ్లాప్ అయినావు, ఈరోజు ఎమ్మెల్యేగా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతావు. ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంకా భవిష్యత్తులో మీ పార్టీ కానీ మీరు కానీ మనుగడ సాధించాలంటే హైందవత్వాన్ని ఆచరించమని చెప్పను, గౌరవించమని కూడా చెప్పను. దాని బతుకు ఉంటుంది, వదిలేయండి. మీకు హాని చేయదు కదా, నీకు హాని చేయదు కదా, నీ రాష్ట్ర ప్రజలకు హాని చేయదు కదా. ఈ హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పేసి నువ్వేంది నిన్న మొన్న పుట్టినవాడివి. మీ తాత వలగాల, మీ నాన్న వలగాల, అంతకుముందు ఎప్పటి నుంచో మొఘల చక్రవర్తుల కానించి, ఢిల్లీ సుల్తాన్ కానించి, ఎంతో గజనీ మహమ్మద్ ఎంతోమంది ప్రయత్నించి విఫలమైపోయారు, సమాధి కాబడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం 200 సంవత్సరాలు పరిపాలించి ఏమీ చేయలేకపోయారు. ఒకానొకప్పుడు బౌద్ధ ధర్మం కూడా అలాగే ప్రవర్తించింది. ఏం చేసింది? భారతదేశాన్ని ఏం చేసింది? హైందవులు ఏం చేసింది? నిలబడింది. ఇక్కడ ప్రత్యేక ప్రచారకులు లేరు, మోటివేటర్స్ లేరు. నమ్మిన ధర్మం ఒకటే ఉంది, ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతోంది. 1000 సంవత్సరాలుగా ఎవరు ఏం చేయలేదు, నువ్వు ఒక్కడ ఏం చేస్తావు? చెడ్డ పేరు ముట్టగొట్టుకోవడం తప్ప. కాబట్టి అన్నీ పక్కన పెట్టి
చక్కగా మసులుకో, నీ గౌరవం నువ్వు కాపాడుకో. ఏదంటే ఎచ్చి అని ఇప్పటికే ఎచ్చి ఇచ్చి అనిపించుకుంటున్నావు, చెప్పుతో కూర్చుకుంటున్నావు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త.